సుధీర్ బాబు ఎన్నో మంచి కథలతో అంతేకాకుండా సినిమా ఇట్టా పట్టా అని తెలియకుండా సినిమాలు చేస్తుంటాడు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆనందించడానికి ట్రై చేస్తుంటాడు. అలాంటి సుధీర్ బాబు ఈరోజు హరి హోమ్ అలా అంట కొత్త సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. సినిమా అంతా మనకు పుష్ప, ఛత్రపతి, తర్వాత కేజీఎఫ్ మధ్య మొదట్లో సునీల్ హీరో ఎలిమినేషన్ చేస్తూ చెప్తాడు. ఈ సినిమా చూస్తుంటే అంతా 90s చూసినట్టు అనిపించింది. కుప్పంలో రౌడీలు ఇష్టం కనిపించిన భూమినల్లా కబ్జా చేస్తున్నట్టు ఈ విధంగా చూపించారు. కాకపోతే ఈ సినిమాలో నాకు సినిమా అంతా రొటీన్గానే అనిపించేది, ఏమీ కొత్తదనం అనిపించలేదు. కాకపోతే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ హీరో ఒక ల్యాబ్ టెక్నీషియన్గా చేరడము, అనుకోకుండా విలన్ల వాళ్ళ గ్రూపును కొట్టడం జరుగుతుంది. ఇది తెలుసుకున్నటువంటి విలన్ కాలేజీ నుంచి తను తీసేయడం జరగడము, తర్వాత వాళ్ళ హీరో నాన్న అప్పు చేసిన దాన్ని 3 నెలల్లో కట్టాలని రావడము, తర్వాత ఏం చేశాడు అనేది స్టోరీ. ఈ సినిమాలో కొత్తగా ఏమైనా ఉందంటే, హీరో విలన్లు కొట్టడం అనేది రొటీనే, మనకు తెలిసిందే కదా. కాకపోతే తుపాకీలు తయారు చేయడము, ఆ తుపాకీలకు హీరోల పేర్లు పెట్టడము, లాస్ట్లో జ్యోతి లక్ష్మి అనే ఒక తుపాకీ హీరోనే స్వయంగా చేసి దాన్ని కాల్చడం విధానం కొత్తగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ముందు ఫైట్ సీన్ కొద్దిగా మంచిగా అనిపించింది. క్లైమాక్స్లో ఫైట్ సీన్స్ ఓకే, కానీ మిగతా స్టోరీ అంతా పాతదే. ఎందుకంటే మనకు విలన్లు కబ్జాలు చేయడము, దాని అరాజకాలు, ఒక పక్క సుధీర్ బాబు లవ్ ట్రాక్ని చూపిస్తూనే ఇంకొక పక్క విలనిజం చేసే అరాచకాలు చూపడము, తర్వాత వాళ్ళని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే కాన్సెప్ట్. ఈ సినిమాలో సుధీర్ నిజంగా ఇలాంటి కథ ఎప్పుడూ చేయలేదు. దాంట్లో ఆ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయినటువంటి సునీల్ కూడా మంచిగానే నటించాడు. విలన్ పాత్రలో నటించిన వాళ్ళు ఆకట్టుకున్నారు. హీరోయిన్ పాత్ర కొద్దిసేపటే ఉన్నా కానీ ఎక్కువసేపు లేదు, ఆ ఉన్నంతసేపు అలరించేది. ఓవరాల్గా సినిమా రొడ్డగొట్టుడు, ఎక్కువ ఫైటింగ్ సీన్స్. పాజిటివ్ ఏంటంటే సుధీర్ బాబు నటన. నెగిటివ్స్ ఏంటంటే కథాకథనం స్లో, పరమ బోరింగ్ చిత్రంలా అనిపించింది. ఓవరాల్గా రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.